హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళ మన వీడియోలో టేప్ గురించి చెప్తానండి. అంటే టేప్ గురించి చెప్తానండి. ఏంటి టేప్ గురించి చెప్పడం అనుకుంటున్నారా? కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి టేప్ గురించి తెలియదు కదండి. వాళ్ళ గురించి టేప్ గురించి చెప్తాను, అంతేనండి. అంటే టేప్ గురించి పెద్ద వీడియో చేస్తే ఎవరు చూడరు కాబట్టి చిన్న షార్ట్లో చెప్పేస్తాను. అయితే టేప్ చూశారు కదా, ఈ టేప్ గురించి అందరికీ తెలుసు. మెయిన్ టైలరింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే తెలియదు కదా, వాళ్ళ గురించే ఈ వీడియో. అయితే చూడండి, ఇక్కడ మనకి ఈ టేప్లో 1 ఇంచెస్ ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి. అంటే ఈ సెంటీమీటర్స్, ఈ పింక్ కలర్లో ఉన్నవి సెంటీమీటర్స్ అన్నీ మనకి క్లాత్ని కొలుచుకుందుకు ఉపయోగపడతాయి. ఇది మటుకి మనకి ఇంచెస్, మన మెజర్మెంట్లు తీసుకుందుకు ఉపయోగపడతాయండి. బాడీ మెజర్మెంట్స్కి మనం ఏదైనా క్లాత్ మెజర్మెంట్లు తీసుకోవాలన్నా దేనికైనా ఉపయోగపడతాయి ఇంచెస్. అయితే ఈ ఇంచెస్లోని కొందరికి కొన్ని తెలియదండి. ఇంచెస్ అంటే చూసారు కదా, మనకు టేప్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అని తెలిసిపోతుందండి. ఇందులో పావించు, అరించు, ముప్పావించు, 1 ఇంచు కొంతమందికి తెలీదు. అది టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి తెలీదండి. ఈ టేపు గురించి వివరంగా చెప్పరు అందరూని, కొంతమంది చెప్తారు. నాకైతే మా మేడం ఒక 5 సెకండ్స్లో చెప్పేసిందండి. ఆ తర్వాత నేనే అర్థం చేసుకున్నాను. అయితే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచులో మనకి పావించు, అరించు, ముప్పావించు, 1 ఇంచు ఇన్ని వస్తాయండి. మొత్తం 4 వస్తాయి కొలతలు. అవి ఏమేంటో ఇప్పుడు చూపిస్తానండి. అయితే ఇక్కడ క్లోజ్ చేసి ఉంది కదా, ఈ క్లోజ్ చేసింది మడిచేద్దాం. అంటే బ్యాక్ సైడ్కి మడిచేసాను. చూడండి, ఈ పెద్ద గీత ఉందా, ఇక్కడి నుంచి ఈ పెద్ద గీత వరకు మనకి 1 ఇంచ్ అనుకోండి. 1 ఇంచు అనుకోండి. ఈ 1 ఇంచులో మనకి ఈ పెద్ద గీత నుండి, ఈ పెద్ద గీత ఉంది కదా, ఇక్కడ నుంచి 1, 2 ఈ 2 గీతల వరకు మనకి పెట్టుకుంటే పావించు. అదే ఇంకో 2 గీతలు పెట్టుకున్నాం అనుకోండి, అరించు. అంటే ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఇది అరించు. ఈ అరించు నుంచి మళ్ళీ 2 గీతలు పెట్టుకున్నాం అనుకోండి, ముప్పావించు. ఈ ముప్పావించు దగ్గర నుంచి ఈ పెద్ద గీతకి 1 ఇంచు. మనకి మొత్తం పావించు, అరించు, ముప్పావించు ఉంటాయండి. ఇదండి టేప్లోని ఈ పావించు, అరించు, ముప్పావించులో మనకి ఎక్కువ ముప్పావించు ఉపయోగపడుతుంది. పావించు, అరించు ఎక్కువ వాడతాము. 1 ఇంచు ఇంకా మనకి ఎక్కువ కొలత కావాలంటే 10 ఇంచెస్, 5 ఇంచెస్, ఇవి ఇంచెస్ కాబట్టి పెట్టించుకుంటాము. కానీ అరించు, ముప్పావించు, పావించు పెట్టుకోవాలంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళ గురించి వీడియో అండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.